సార్ ఇప్పుడు బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయి ఈ గౌట్ వ్యాధి ఎక్కువైపోతుంది జనాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇలా అవ్వకుండా ఉండాలి అనంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ముఖ్యంగా మాంసాహారం తీసుకున్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో గౌట్ కనిపిస్తుంటుందమ్మా. ఓకే. దీనికి తోడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళు, సోయాబీన్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా కొంతమందిలో ఈ గౌట్ వ్యాధి కనిపించడానికి అవకాశం ఉంటుందమ్మా. వీటి వల్ల ఏం జరుగుతుందంటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయమ్మా. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయో అవి సాధారణంగా ఎక్కువ శాతం మందిలో ప్రథమ దశలో ఫస్ట్ బొటనవేలు భాగంలో ఆ ప్రభావం కనిపిస్తుందమ్మా. మోకాలు బొటనవేలు భాగంలో రాత్రిపూట వరకు బాగానే ఉంటారమ్మా. సో రాత్రి ఆహారం బాగానే తీసుకుంటాడు, బాగా రెస్ట్ తీసుకుంటాడు. ఉదయం లేచేసరికి ఆ మోకాలు ఉదయం లేచేసరికి కాలు బొటనవేలు భాగం అమ్మా. కాలు యొక్క ఎడమ కాలు కానీ కుడి కాలు కానీ ఏదైనా కావచ్చమ్మా. ఆ కాలు యొక్క బొటనవేలు వాపు వచ్చేసి ఎర్రగా తయారైపోయి నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఉండి నడచడం కూడా కష్టంగా ఉంటుందమ్మా. సడన్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇది అంతవరకు తెలియదు వాళ్ళకి. అప్పుడు పరీక్ష చేయించుకుంటే అప్పుడు బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినట్లు తెలిసిపోతుందమ్మా. ఎక్కువ శాతం మందిలో జరుగుతుందమ్మా. కొంతమందిలో అది ఉండాలని కూడా లేదు. 90% పేషెంట్స్ ఇది జరుగుతుంది. సో కొంతమందిలో అది కూడా ఉండదమ్మా. జస్ట్ జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి. అంటే వాళ్ళు ఇంకా నాన్ వెజ్ తినడం తగ్గించాలమ్మా. నాన్ వెజ్ తింటే మాత్రం వాళ్ళకు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వీలైనంత వరకు ఎంత తగ్గిస్తే ఎంత మంచిదమ్మా. ఎప్పుడో ఒకసారి అకేషన్గా తీసుకోవచ్చు. ఒకవేళ అట్లా నాన్ వెజ్ ఫుడ్, ఎందుకంటే మనుషులు కదమ్మా, వాళ్ళకి ఏదో ఎప్పుడోసారి తీసుకోవాలని ఉంటుంది కాబట్టి సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ అట్లా ఎప్పుడైనా తీసుకున్నప్పుడు దానికి ఈ యొక్క సమస్య మరీ పెరగకుండా విరుగుడుగా ఉండేందుకు బొప్పాసకాయమ్మా, పప్పాయ పండమ్మా. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్న తర్వాత కాస్త పప్పాయ ముక్కలు నమిలి తినడం వల్ల పప్పాయ పండు కానీ కాయ కానీ సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈవెన్ లిక్కర్స్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుందమ్మా. నేను అది కూడా సందర్భానుసారంగా చెప్దాం అనుకుని ఇప్పుడు చెప్తున్నాను. లిక్కర్ టూ మచ్గా లిక్కర్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. కొంతమందిలో ఏమవుతుందంటే జాయింట్ పెయిన్స్ వచ్చేస్తుంటాయి అనమాట. సో ఎక్కువ శాతం మందిలో ఫస్ట్ బొటనవేలు మొదలవుతుంది, కొన్నాళ్ళకు ఆటోమేటిక్గా తగ్గిపోతుందమ్మా. తర్వాత ఎప్పుడో 2 మాసాలకు రావడం, 3 మాసాలకు రావడం ఈ నొప్పి, అది క్రమక్రమంగా మళ్ళీ నెలకు రావడము, కొన్నాళ్ళకు 15 రోజులకు ఒకసారి రావడము, ఈ గందరగోళంతో జాయింట్స్ అన్ని ఇన్వాల్వ్ అయిపోతాయమ్మా. సో ఇది బేసిక్గా. దీనికి ఏంటంటే రోజు ఉదయం పూట కీరా దోస రసం ఒక 50 ml, ఒక 50 ml కీరా దోస రసంలో 10 ml అల్లం రసం, ఒక 5 ml నిమ్మకాయ రసం చాలా బాగా పనిచేస్తుందమ్మా. యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా కంట్రోల్ అయిపోతాయి, పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. సో 50 ml కీరా దోస రసంలో 10 ml అల్లపు రసము, ఒక 5 ml నిమ్మరసం కలిపేసి రోజు రెగ్యులర్గా తీసుకుంటున్నారమ్మా. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ గౌట్ సమస్య నుంచి చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అలా అని చెప్పేసి ఇంగ్లీష్ మందులు వాడేటువంటి వాళ్ళైతే ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవచ్చమ్మా. సో క్రమక్రమంగా ఇంగ్లీష్ మందుల డోస్ తగ్గించుకొని ఇదే వాడుకున్నా సరిపోతుంది. సో ఆ పద్ధతులు కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.